ఆపస్తంభుడు అంటే ఎవరు? ఆయన ఆపస్తంభ అర్చన సూత్రాల ప్రత్యేకత ఏమిటి? ఆపస్తంభ సూత్రస్య అని చెప్పి ఇప్పటికీ సంకల్పాల్లో చెప్పుకుంటాడు. చాలామంది ఇప్పటికి కూడా ఆపస్తంభ సూత్రానికి సంబంధించినటువంటి వాళ్ళే లోకంలో. అంటే సూత్రములు రాశాడు ఆయన మహానుభావుడు. ఆయన పేరులోనే ఉందమ్మా ఆపస్తంభ. ఆపహ అంటే నీటిని ఆపినవాడు అని. నీటిని ఆపటం ఏమిటి? దీనికి పెద్దవాళ్ళు ఒక చిన్న కథ లాంటిది చెప్పారు. ఒక ఆయన శ్రార్థం పెడుతున్నాడు, తద్దినం పెడుతున్నాడు. తద్దినం పెట్టే సమయంలో ఒక భోక్త ఆలస్యంగా వచ్చాడు. భోక్త అంటే తినేటువంటి వాడు. సరే, ఆలస్యంగా వచ్చినా సరే ఆయన చాలా వినయంగా ఈ పెట్టేటువంటి ఆయన గౌరవించాడు. కర్త అంటే చేసేటువంటి వాడు, భోక్త అంటే తినేటువంటి వాడు. ఈ భోజనం పెడుతూ ఉంటే కొంతసేపు తిన్నాడు. తిన్న తర్వాత ఇంకా తీసుకురా అన్నాడు. పాపం, ఎందుకంటే వాడికి తృప్తోసి అంటే తృప్తాస్మి అని అనాలి. అయ్యా మీరు తృప్తి పడ్డారా? ఎందుకంటే శ్రార్థాల్లో ప్రధానంగా ఇది. నువ్వు తృప్తి పడ్డావా అని ఈయన అడగాలి. చేసేటువంటి ఆయన అంటే నేను పెట్టే భోజనంతో నేను తృప్తి పడ్డాను అని ఎదుటివాడు చెప్పాలి. అప్పటికి కానీ ఆ శ్రార్థం పూర్తయినట్టు లెక్క కాదు. అందువల్ల ఆయన అడుగుతున్నాడు కాబట్టి మామూలుగా తినేటువంటి భోజనం కాకుండా ఇంకా కావాలంటున్నాడు. లోపలికి వెళ్ళాడు, మళ్ళీ తీసుకొచ్చి పెట్టాడు. ఇంకా పెట్టు అన్నాడు. ఇదేమిట్రా బాబు, గమ్మత్తుగా ఉంది. మామూలు మానవులు తినేటువంటి దానికంటే కూడా ఇంకా అధికంగా తింటున్నాడు ఈయన అని చెప్పి లోపల ఎంతైతే వండారో ఆ వంట గిన్నెలు ఏవైతే ఉన్నాయో మొత్తం అంతా తీసుకొచ్చి పెట్టాడు. తినేసాడు. ఇంకా పెట్టు అన్నాడు. ఏంటిది, మామూలుగా తిన్నది చాలు అని చెప్పి అనుకోవాలి. ఇతను ఏం మామూలు వ్యక్తిలా కనిపించట్లేదు నాకు, ఇతను ఏమని చెప్పి అప్పటిదాకా ఈ కర్తకి ఆ భోక్త మీద కొంత వినయభావం ఉండేది. ఏమిట్రా ఇది, నేను తమాషా ఏదన్నా నన్ను మాయ చేయడానికి ఏమన్నా వచ్చాడని చెప్పి. ఎందుకంటే ఆ కర్త కూడా తక్కువ వాడు కాదు, మహిమ కలిగినటువంటి వాడు. నిన్నేం చేస్తానో చూడని చెప్పి ఈ కర్త చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు. నీళ్లు తీసుకొని ఆయన శాపం పెట్టడానికి నీళ్ళు ఇలా పైన వేయబోయాడు. నువ్వెవడో రాక్షసుడిలాగా ఉన్నావు, నన్ను ఇలా మోసం చేయడానికి వచ్చావాను అని చెప్పి ఆ పైన పడుతున్నటువంటి నీటిని ఆపేసేట ఈ తినేటువంటి భోక్త. అంటే ఆ నీరు ఏదైతే ఉందో దాన్ని స్తంభం కట్టడి చేశాడు, మీద పడకుండా కట్టడి చేసి ఒక నవ్వు నవ్వాడు. నన్ను నువ్వు శపిస్తావా? నీ వల్ల, ఎందుకంటే భోక్త ఎంత తింటానంటే అంత పెట్టాలి అనేసరికి, ఓరు బాబు ఈ పైన పడుతున్న నీటిని కూడా ఆపేవు కాబట్టి ఇతను ఆపస్తంభుడు అని పేరు పెట్టి ఆయనకి. మహానుభావ ఆపస్తంభ, నాది పొరపాటు అయింది. ఎందుకు ఇలా జరిగిందంటే ఏమి లేదు, నీలో కోపం అనేది ఉంది. శ్రార్థం పెట్టేటప్పుడు మనిషికి కోపం పనికిరాదు, దాన్ని చెప్పడానికి కథ చెప్పారు. అంటే మిగతా ఎప్పుడు కూడా పనికిరాదు, అందులోనూ శ్రార్థాది కార్యక్రమాల్లో అస్సలు కోపం పనికిరాదు. నేను నీ పితృదేవతల అంశని ఇక్కడ నిలుపుకొని వచ్చాను, అందులో పితృదేవతలకు కోపం అసలు నువ్వు తెప్పించకూడదు. కానీ నువ్వు కోపం తెప్పించేటట్టుగా పరిస్థితి చేయించావు. నీలో కోప లక్షణాలని, ఆ మనస్సుని పోగొట్టాలి. అటువంటి మనస్సు యొక్క ఆ దుర్మార్గపు లక్షణం ఏదైతే ఉందో దాన్ని పోగొట్టాలని నేను వచ్చాను అని ఈ ఆపస్తంభుడు చెప్తూ, ఇప్పుడు మరి నన్ను ఏం చేయమంటావు అని ఆ కర్త అడిగాడు. తప్పు చేశాను కదా అని అంటే ఇది మళ్ళీ ఇంకో ఉపదేశం చేశాడు. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు పురుష సూక్తం చదవాలి. ఏదైనా పూజా కార్యక్రమాల్లో దోషాలు జరిగినప్పుడు, శ్రార్థాది కార్యక్రమాల్లో కూడా పురుష సూక్తం గనక చదివితే, కఠోపనిషత్తు గనక చదివితే ఉన్నటువంటి దోషాలు మొత్తం పోతాయి. కాబట్టి నువ్వు చేసినటువంటి తప్పు, ఈ పితృదేవత రూపంలో ఉన్న నా మీద నువ్వు అపచారం చేసావు, నన్ను శాపం పెట్టాలనుకున్నావు, అది పోతుంది, అది చదువు అన్నాడు. చదివేశాడు, ఆ పురుష సూక్తం చదివాడు, ఆ దోషాన్ని పోగొట్టుకున్నాడు. మొత్తానికి మనకి ఈ కథ ఏం చెప్తుందంటే నీటిని కూడా ఆపగలిగాడు. అటువంటి మహానుభావుడు ఆపస్తంభ ధర్మసూత్రాలు రాశాడు మహానుభావుడు. అది ఇప్పటికీ కూడా చాలామంది చదువుతుంటారు. మేము ఆ సూత్రాలు రాసినటువంటి ఆపస్తంభుడికి సంబంధించిన వాళ్ళము అని ఇప్పటికి కూడా సంకల్పాల్లో చెప్పుకుంటూ ఉండుంటారు. అంతటి మహిమాన్వితులైనటువంటి సంస్కృతి కలిగినటువంటి మహనీయులు పుట్టిన ఈ గడ్డకి మనందరం కూడా నమస్కారం చేద్దాం.